ప్లేస్ అయితే ఎంత సూపర్ ఉంది తెలుసా, ఆర్మీ క్వార్టర్స్ ఇవి. నేను ఇయ్యాలి కూర్చున్నాం, టైం పాస్ చేస్తున్నాం మంచిగా. పైసల గురించి పైసలు ఎక్కిపోతే అప్పులు కొడగలిగినాడు, పైసలు 100 రూపాయలు అంటాడు, ఏం చేయాలి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం చూడండి ఏ టైం అవుతుందో, ఇప్పుడు లేచిన. ఇవాళ అయితే మనం అయితే ఢిల్లీ పోతున్నాం. ఫరీదాబాద్కి అయితే కేసు వచ్చింది. ఆగ్రా మీద నుంచి పోతున్నాం మనం అయితే. ఈసారి మళ్ళీసారి అయితే ఆగ్రాని అయితే పోతాం. ఇక చాలానైతే ఎగ్జైట్మెంట్ ఉంది. నైట్ కేసు వచ్చింది, నైటే ఇన్ఫర్మేషన్ ఉంది. పొద్దున 6కి స్టార్ట్ కావాలని. ఇక 5 ఇప్పుడే 4:50 అవుతుంది. ఇప్పుడే చేసిన, వెనకాల నమాజ్ అయిన ఉండే. ఇక నమాజ్ అయ్యే వరకు మేలుకి వచ్చింది. తొందర ఫ్రెష్ అప్ కావాలి, స్నానం చేయాలి. ఇంకోటి చిన్న చిన్న వర్కులు ఉన్నాయి రూమ్లో, అవి కూడా కంప్లీట్ చేసుకుంటా. ఇక టైం అయితే చూడండి గ్యాస్ ఎంత అవుతుందో. స్నానం అయితే చేసేసింది. ఇక ఘోరంగా చల్లగా అవుతున్నాయి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. ఘోరంగా కూల్ అయితే అయిపోయినాయి. వెహికల్ కూడా వచ్చేసింది. అనిల్ గడు కూడా స్నానం చేస్తుండు. వాడు స్నానం చేయగానే స్టార్ట్ అయిపోదాం. వెహికల్ అయితే వచ్చేసింది, పోవాలి. ఇక ఒక 1/2 అవర్ మాత్రమే ఉన్నది. 10 నిమిషాల్లో పోతాం హాస్పిటల్ కాడికి. తొందర అయితే ఇక బయలుదేరుదాం. చల్లగా ఉంది, లోకమంతా వండుకున్నది అంతా. అన్ననైతే మన వ్లాగ్లో అయితే ఇవ్వాలనైతే ఫస్ట్ శ్రావణ్ ఆల్రెడీ మన వ్లాగ్లలో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ్ మీకు ఆల్రెడీ తెలుసు, వ్లాగ్లలో పాత వ్లాగ్లలో ఉన్నాడు. 2 బండ్లు కలిసి అయితే ఇవ్వాలనైతే ఇక ఫరీదాబాద్ అయితే పోతున్నాం. ఇక ఫరూఖాబాద్ కదన్నా, ఫరీదాబాద్, ఫరూఖాబాద్ కాదు. ఎన్ని కిలోమీటర్లు ఉందిరా? 1400 ఇట్లా వస్తుంది. స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక పోవాలి పికప్ లొకేషన్. మధ్యలో అయినా టిఫిన్ చేసి పోదాం అనుకున్నాం. అటెండర్ వాళ్ళది 7:30కి ఉన్నదట. యాక్చువల్లీ పికప్ టైం వచ్చేసి 7:30 వరకు అయితే మనం పోతే సరిపోతుంది. ఇప్పుడైతే బయటైనా టిఫిన్ చేసి అయితే పోదాం. ఇక స్టార్ట్ అయిపోయినాం మేము ఆల్రెడీ. సెవెన్ 7:30కి ఉన్నది. ఎంత అవుతున్న టైం? 6:28 అవుతుంది. టైం ఉంది ఇంకా కంటున్నది. ఇప్పుడేనైతే ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చినాం. ఫ్యూయల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోవాలి. పేషెంట్కి ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏంటంటే 8:30కి రమ్మంటారు వాళ్ళు. ఇంకా లేట్ అయిపోతుంది. ఇక బండి అయితే ఫ్యూయల్ కొట్టిస్తున్నా. అప్రూవల్ అయితే వచ్చేసింది. బండిని తీసుకోకుండా బంద్ చేసిండు అన్న. ఇప్పుడు ఆ బండి అయిపోయింది. ఇప్పుడు మన బండి కొట్టిస్తున్నాము. ఆ బండి పక్కకు పెట్టేసినాము. మన బండి కూడా కొట్టించుకొని అయితే ఇక స్టార్ట్ అయిపోదాం. బండ్లు అయితే అద్దాలు మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇక అన్న కూడా క్లీన్ చేస్తాం. కానీ లాంగ్ పోతున్నాం కదా, జర మంచిగా క్లీన్ చేసుకుంటాం అన్నట్టు బండి. అనిల్ గారు బాటిల్లో వాటర్ పట్టుకురానికి పోతున్నాం. టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యేదా. 5కి టైం దొరికిందని ఇగో అలా కొడుకుని వేసుకొని తిరుగుతున్నాడు చిన్న శ్రావణ్. ఏం శ్రావణ్ భాయ్? శ్రావణ్ భాయ్ నమస్తే. ఏం మొత్తం అంత కోపంగా చూస్తున్నావు ఎందుకు? ఇంకా టైం ఉందని ఇట్లా జస్ట్ అట్లా స్పెండ్ చేస్తున్నాం. ఇక పోతాం, ఇక స్టార్ట్ అవుతాం. బ్రో టిఫిన్ ఏంటో అంటివి, ఎందుకంత కోపంగా ఉన్నావు భయ్యా? పొద్దున్న లేవగానే మన వీడియోని అయితే రిలీజ్ అయిపోయింది. చూడండి, వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పటికైనా. ఇప్పుడే రిలీజ్ అయింది వీడియో. ఇంకొకటి ఇలా ఫ్రైడే కదా రిలీజ్ అయిపోయింది వీడియో. ఇప్పుడు అదే చూస్తున్నా. ఎంత వచ్చినాయి ఇంకా వ్యూస్ అని. అది చిన్న ఛానల్ కదా, జర టైం పడుతుంది. ఇక గ్రోత్ చూస్తాను. వచ్చింది ఇక కలిసిపోదామని. హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. అరే అసలు ఎందుకు కొట్టుకుంటారో తెలియదు గైస్. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఈ సంతాన అనిల్ గారు. రే ఎందుకు కొట్టుకుంటారు? పైసల గురించి పైసలు కొట్టుపోతే అప్పులు కొడగలిగినాడు, పైసలు 100 రూపాయలు అంటాడు, ఏం చేయాలి? ఏడబెడుతున్నాడు పిల్లలే కష్టమంతా. టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసి అయితే స్టార్ట్ చేసాం. లొక్మి అట. నేను ఇంతవరకు ఎప్పుడు తినలే, చూద్దాం. ఇప్పుడైతే వచ్చింది, ఇక తింటున్నాం. తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక అవునమ్మా, నిజంగా పూరి కర్రీ పెట్టారు, మధ్యలో ఆలు కర్రీ పెట్టారు. టేస్ట్ బాగుంది అసలు.
ఇది పూరితోటి లిక్మీ అట, ఇది చాలా గుచ్చుకొని తింటే మస్తు ఉంది అసలు. అంటే ఇది ఇట్టే తింటారట యాక్చువల్లీ, సూపర్ ఉంది. ఏందన్న పేరు? లిక్మీ. సూపర్. చలో ఇక స్టార్ట్ అవుతున్నాం, ఇక బండ్లు అయితే స్టార్ట్ చేసినాం. ఇక బండి ముందట పోతుంది కదా, స్టార్ట్ అయిపోయినాం. ఇక మీకు ఇంతసేపు నేను చెప్పడం మర్చిపోయినా కదా, ఒకటే ప్లేస్కి 2 వెహికల్స్ వెళ్తున్నాయి. టిఫిన్ కూడా చేసేసినాము. ఇక వాళ్ళు ఆల్రెడీ అటెండర్స్ ఇక తినే వస్తారు కదా అని ఇక మేము అయితే డైరెక్ట్ తినేసినాం. ఇక మళ్ళీ లేట్ ఎందుకులే, మళ్ళీ మధ్యలో అప్పుడు ఎందుకులే అని ఇక తినేసినాం. ఇక తిరుమలగిరిలో ఉంది పికప్ లొకేషన్. అందరి దగ్గరకు పోయినాక అంటే పికప్ లొకేషన్ పోయినాక లొకేషన్ ఏంది ఏం కథ అనేది కనుక్కుందాం, అసలు ఎక్కడ డ్రాప్ ఏందనేది. యాక్చువల్లీ అదే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. యాప్ లోనేమో ఫర్కుదాబాద్ అని వచ్చింది, ఫర్కుదాబాద్ అని. అంటే 2 words. ఇది మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాక నాగ్పూర్ తర్వాత జబల్పూర్ తర్వాత సాట్నా తర్వాత ఫర్కుదాబాద్ వస్తుంది. ఝాన్సీ నుంచి కూడా రూట్ ఉంటుంది, ఝాన్సీ రూట్ కూడా బాగుంటుంది. మరి అటెండర్లు పోయినాక అటెండర్లు ఏమంటారు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది మనకు. అటెండర్లు యాక్చువల్ ఎట్లా పోదాము వాళ్ళు డిసైడ్ అయిన దాన్ని బట్టి మనమైతే లొకేషన్ ఇక డిసైడ్ కావాలి ఎట్లా అనేది. ప్యారడైజ్ సిగ్నల్ ఉన్నాం. సిగ్నల్ అయితే ఇప్పుడే క్రాస్ అవుతున్నాం, అందుకని ఏం మాట్లాడలేదు. అయితే బండి నిన్నమన్నా మస్తు మైలేజ్ తక్కువ ఇచ్చింది. హాస్పిటల్ పికప్స్ కదా, హాస్పిటల్లో కదా బండి ఉన్నది. ఎంత ఘోరంగా తక్కువ వచ్చిందంటే అంత ఘోరంగా తక్కువ వచ్చింది. ఇలా చూడాలి, ఇలా లాంగ్ పోతున్నాం కదా, మరి బండి లోకల్ తప్ప లాంగ్ తప్ప బండి తప్ప అనేది తెలుసు. మిర్రర్ కూడా వలిపోయింది, వచ్చినాక చేపియాలి. చూసుకోకుండా తగిలిచ్చిండట, రివర్స్ పోయేటప్పుడు గోడకెన్నో తగిలిందట, అది పోయింది. అది వేపియాలి. కనిపిస్తుంది నార్మల్గానే అయితే మంచిగానే, అంటే ఇట్లా క్రాక్స్ ఉంటాయి కదా అట్లానే. చూపిస్తాం మీకు ముందటేనన్నా ఆపినప్పుడు. అంతే, బండికి అయితే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, అంత పర్ఫెక్ట్ వెహికల్. రెగ్యులర్గా చూసుకుంటాం కదా. మన బండి ఇంకోటి వస్తుంది, వచ్చేసింది దగ్గర దాకా. అది ఈ లిప్స్ ఎందుకు నైట్ మొన్న బండ్లే వండుకున్నప్పుడు నిద్రగా లిప్స్ పట్టేసినాయి డ్యూటీలో. మొన్న డ్యూటీలో ఇక జర ఇబ్బంది అవుతుంది ఇది లిప్స్ ఎందుకో. ఇలా బండ్లే వండినప్పుడే ఇక జర సాఫ్ అవుతున్నారు బండ్లే వండుకుంటే. ఇట్లే పోతాయంటారు కదా, నిద్రలే వచ్చినాయి. ఇక వచ్చేసినాం. ఇక ఇంకొక 1 minute 500 meters ఉంది ఇంకా ఆర్మీ వాళ్ళు. అందుకని అంత మంచిగా తెలుగు మాట్లాడుతారని ఎందా అనుకున్నా. అక్కడ అంత దూరం నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ తెలుగు అంత మంచిగా మాట్లాడుతారు అనుకున్నా. ప్లేస్ అయితే ఎంత సూపర్ ఉంది తెలుసా. ఆర్మీ క్వార్టర్స్ ఇవి చూపియ కంపల్సరీ, ఎందుకంటే చూపియను కూడా, ఎందుకంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ అవి ఇవి చూపించకూడదు, అవి అయితే కంపల్సరీ చూపియను. వచ్చేసినాం 2 బండ్లు అయితే వెనుక మన బండి ఇంకోటి ఉన్నది పార్కేసి. వెహికల్ అయితే రెడీ చేసినాం. వీడు చూడండి, ఇగో ఇప్పుడే ఇదంతా వేసినాం కష్టపడి. ఈ వెహికల్ అంతా రెడీ చేసినాం. వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్. ఇది ఎంత అంటే కొంచెం పేషెంట్కి వాళ్ళు కంఫర్ట్ ఉండేటట్టు ఇది ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకోరు. ఎయిర్ బ్యాగ్ అన్నట్టు, అంటే మెత్తగా అవుతుంది. మళ్ళీ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇక శ్రవణన్నకి ఇట్లా రెడీ చేస్తారు. ఇవన్నకల్లా నేను ఇద్దరన్న అయితే ఆడ రెడీ చేసినాము. ఇలా శ్రవణన్నకి ఇట్లా చేస్తారు. ఇది చలో జస్ట్ ఇప్పుడేనైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇక 2 బండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా, ఇక 11:43 అవుతుంది. ఎన్ని గంటలకు వచ్చినాం పొద్దున? 8:30కి వచ్చినాము. ఈ టైంకి స్టార్ట్ అవుతున్నాం. ఆర్మీ ఏరియా అసలుకు ఎక్కడ వీడియోని అయితే చూపించాలి. ఇగో చెమటలు చూసి ఎట్టగా నడుతున్నాయి, అంత చెమటలు. అవన్నీ సదిరి 2 బండ్లలో కూడా ఫుల్ అయిపోయినాయి సామాన్లు. అలా ఒక పెద్ద ట్రక్కే మాట్లాడుకోరు, పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా ఆ ట్రక్సే మాట్లాడుకున్నారు. లగేజ్ మొత్తం ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు అన్నట్టు.
పార్ట్నర్ వాళ్ళు ఫుడ్ తెచ్చింది అయితే తింటున్నాం, నిలబడే తింటున్నాం అందరం. చూడండి గాయస్, అనిల్ గారు దీన్ని చూసి పరిశాన్ అయిందట. ఇక్కడ ఆపినాము, మేబీ సాచురేషన్ పడిపోతున్నట్టుంది. వెహికల్ చూడండి అసలు లారీ ఎట్లా పడ్డదో. ఇందులో ఆయన గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని ఎలాంటి రూట్లో అయితే తీసుకోవద్దని చూడండి. సింగిల్ వే అసలుకు. మనం గింతగానం సైరన్ వేసుకొని పోతున్నాం కదా, అయినా కానీ ఒక్కళ్ళు కూడా సైడ్ అసలు ఇస్తనే ఇస్తలేరు. ఇది ఆగ్రా అండ్ లక్నో ఎక్స్ప్రెస్ వే, ఇది ఢిల్లీకి. ఇది ఎక్స్ప్రెస్ వే దాందే చక్కగా ఒకటే 300 కిలోమీటర్లు, 300 కంటిన్యూ కొడుతూనే ఉండాలి ఇక ఒకటే రోడ్డు. సెకండ్ డ్రైవర్ అసలు పడుతున్నాడు అనేది డౌటే అసలు.